హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్త్రీలు శృంగారాన్ని ఈ విధంగా చేయించుకుంటే ఇక ఏ మగాడు? ఎక్కువగా స్త్రీలు శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి చాలా మార్గాలను ఎంచుకుంటారు. అయితే శృంగారం చేసే మగాడు ఏ విధంగా చేసి తనను తృప్తిపరుస్తాడో తెలియక ఆందోళన చెంది తమ మనసులోని కోరికలను తీర్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే పురుషుడు ఎంత ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా శృంగారంలో రెచ్చిపోతాడని స్త్రీ యొక్క అభిప్రాయం. స్త్రీలు ఎక్కువగా శృంగారంలో ఎంజాయ్ చేయడానికి పురుషులను అనేక విధాలుగా సెక్స్ చేయమని అడుగుతారు. ఒకే రకమైన భంగిమలో శృంగారం చేస్తే స్త్రీ తృప్తి చెందదని పెద్దలు అంటుంటారు. స్త్రీ తన యొక్క అందాలను చూపించి మగాన్ని రెచ్చగొట్టి మరీ శృంగారంలో ఎక్కువసేపు గడపడానికి సిద్ధం చేస్తుంది. స్త్రీ అందాలను చూపిన ఏ మగాడైనా గంటకు పైగా శృంగారం చేసి ఆమెను తృప్తిపరచాలని ప్రయత్నిస్తాడు. పురుషులు ఎలా ఉన్నా అంటే శృంగారం విషయంలో కాస్త తక్కువ టైంను కేటాయించినా అది స్త్రీలకు అస్సలు నచ్చదట. ఎందుకంటే తన యొక్క అందాలను ఒక్కొక్కటి చూసి వాటితో ముందు సరసాలాడిన తర్వాత శృంగారానికి సిద్ధపడితే స్త్రీలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారని తేలింది. దీనికోసం స్త్రీ అనేక రకాలుగా రతిని పురుషుడిలో పుట్టించడానికి తన యొక్క ఎదలను తీసి అతని చేతిలో పెట్టి వాటిని తనకు ఉన్న బలాన్ని మొత్తం ఉపయోగించి గట్టిగా వర్తించుకోవడానికి ఇష్టపడుతుంది. స్త్రీలు ఎక్కువగా తన అందమైన బొడ్డును మరింత అందంగా చేసి తన యొక్క భర్త లేదా ప్రియుడితో బొడ్డుతో సరసాలు చేయించుకొని తృప్తి చెందుతూ ఉంటారు. చాలామంది స్త్రీలకు బొడ్డులో శృంగారం చేయించుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ అది మగాళ్లకు అంతగా ఇష్టం ఉండదు. కానీ తన పార్ట్నర్ కోసం తను కోరిన విధంగా సెక్స్ చేసి తనను తృప్తిపరుస్తాడు. సాధారణంగా స్త్రీల యొక్క బొడ్డు గొట్టంలాగా లోతుగా ఉంటుంది. కాబట్టి ఆ లోతైన గొట్టం లాంటి బొడ్డులో పురుషుని వేలు పెట్టి గట్టిగా వత్తడం వల్ల స్త్రీలకు ఎక్కడో సంతోషం కలిగి శృంగారంలో రెచ్చిపోయి మరీ సెక్స్ను ఎంజాయ్ చేస్తారని పెద్దలు అంటుంటారు. మగాడు ఎంత బాగా స్త్రీ యొక్క అందాలతో సరసాలు చేస్తాడో ఆ స్త్రీ అతనితో అంతకు మించి శృంగారంలో పురుషుణ్ణి సుఖపెడుతుంది. కాబట్టి ప్రతి మగాడు స్త్రీని శృంగారంలోకి దించడానికి ఇలాంటి ప్రయత్నం తప్పక చేయాలి. సెక్స్ మీద ఎంత ఇష్టం లేని స్త్రీలకైనా ఇలా తన శరీర భాగాలను ముందుగా తృప్తిపరిచి ఆ తర్వాత శృంగారాన్ని సిద్ధపడండి. అలా కాకుండా కొందరు పురుషులైతే డైరెక్టుగా శృంగారాన్ని చేయడానికి సిద్ధపడతారు. ఇలా చేస్తే ఏ స్త్రీ కూడా సెక్స్ను అంతగా ఎంజాయ్ చేయలేదు. ఎవరైతే తన సన్యాలను గట్టిగా పట్టుకొని వత్తడం, బొడ్డును వేలుతో తిప్పడం, పెదవులను పురుషుని పెదాలతో నలపడం లాంటివి చేస్తే స్త్రీలు ఎక్కువసేపు శృంగారంలో ఎంజాయ్ చేస్తారట. స్త్రీలు ఎక్కువగా నగ్నంగా శృంగారం చేయించుకోవడం అంటే చాలా ఇష్టపడతారట. బట్టలు మొత్తం విప్పి శృంగారంలో పాల్గొంటే ఎక్కువ మక్కువ చూపిస్తారని సర్వేలో చెప్పడం జరిగింది. అయితే ఇది పురుషులకు అంతగా ఇష్టం ఉండదట. ఎందుకంటే కొందరు పురుషులు స్త్రీ యొక్క శరీర భాగాలను చీరలో చూస్తే వారికి ఎక్కువ తృప్తి చెందుతారని చెప్పడం జరిగింది. స్త్రీ తన అందాలను దాచుకొని చూపిస్తేనే ఎక్కువ శృంగార కోరికలు కలుగుతాయని పురుషులు చెప్తుంటారు. స్త్రీలను రెచ్చగొట్టి మరి శృంగారం చేస్తే స్త్రీలు చాలా తృప్తి పడతారని సర్వేలో తేలింది. అయితే చాలామంది స్త్రీలు శృంగారం విషయంలో రకరకాల భంగిమలో సెక్స్ను చేయించుకొని తృప్తి చెందాలని ఆశపడుతూ ఉంటారు. ఎందుకంటే స్త్రీలకు పురుషుల కంటే ఎక్కువగా శృంగార కోరికలు కలుగుతాయని మన పెద్దలు ఎప్పుడూ చెప్పారు. వారిలో పుట్టుకతోనే కామ కోరికలు అధికంగా రిలీజ్ అవుతాయట. అనేక రకాలైన భంగిమల్లో శృంగారాన్ని చేసి వారిని తృప్తిపరచాలట. లేదంటే కామాన్ని తట్టుకోలేక పరాయి మగాళ్లతో శృంగారానికి సిద్ధపడతారట. వీరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు సెక్స్ చేయడానికి పురుషులు రెడీగా ఉండాలట. వీరితో సెక్స్ చేస్తే పురుషులకు కూడా స్వర్గాన్ని చూపిస్తారట. అంతేకాకుండా ఇలాంటి స్త్రీలు శృంగారాన్ని కూడా చేస్తారట. మగాళ్లకు చేతకానప్పుడు స్త్రీలే శృంగారాన్ని చేసి వారిని తృప్తిపరుస్తారట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.